కావేరి, ఏమిటి ఊళ్ళో విశేషాలు? ఏమున్నాయమ్మా, లెక్కల మాస్టర్ తో గ్రామ సేవిక లేచిపోయింది. ఆ విషయాలు కదే, మా తోడికోడళ్ళు ఏమంటున్నారు అని. దిగిందిగా వైజయంతి వాళ్ళమ్మా, ఆ శ్రీహరి బాబు పెళ్లి సెటిల్ చేస్తుంది. ఎవరితో? ఎవరితో అనేదే. కావేరి, ఏమిటి వాళ్లతో నా పెళ్లి సంగతి మాట్లాడుతున్నావు? అబ్బే ఏం లేదు బాబు. ఏమీ లేకపోతే మొన్న మా కళ్ళ జోడత్తా నీకు బంగారు గొలుసు ఎందుకు ఇచ్చింది? ఇందులో నా తప్పేం లేదు బాబు. మరెవరు తప్పుంది? అంతా భ్రమరాంబే చేసింది. ఏం చేసింది? అది అది చెప్పు. జ్యోతి పెళ్లి నిశ్చయం చేయడానికి బెంగళూరు నుంచి సంబంధం వచ్చింది. జ్యోతి పెళ్ళా? అవును బాబు, ఒకసారి చూసి నచ్చిన సంబంధమేనంట. జ్యోతి పెళ్లికి ఆవిడ రాయబారం ఏమిటి? ఇందులో నీకు హ్యాండ్ ఉంది, అందుకే నీకు గొలుసు ఇచ్చింది. ఈ గొలుసు అందుకు ఇవ్వలేదు బాబు. మరెందుకు ఇచ్చింది చెప్పు. ఎందుకు ఇచ్చిందంటే, నమస్కారం. నమస్కారం. ಚೆನ್ನಾಗಿದ್ರಾ? అంటే బాగున్నారా అని అడుగుతున్నారమ్మా. కూర్చోండి. కూర్చోండి. వీరయ్య, కాఫీ తీసురా. దానికి పెళ్లి చూపులని నన్ను అలంకరిస్తున్నావేంటక్క? ఆ పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా బావతో నిశ్చయించేద్దామని. బావ ఒప్పుకుంటాడా? గంట నుంచి పూస్తోంది పౌడరు, ఒప్పుకోకేం చేస్తాడు? అందరూ నన్ను మోసం చేస్తున్నారక్క. అవతల గదిలో దాన్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ బెంగళూరు సంబంధం నాకు కట్టగట్టి బావతో దాన్ని ముడి పెట్టబోతున్నారు. బావలందరూ నేను బతకలేనక్క. జ్యోతి, శ్రీహరి నిన్ను చేసుకుంటాడో లేదో తెలియదు. ఒకవేళ వైజయంతినే చేసుకుంటానని చెప్తే అటు ఆ సంబంధము పోతుంది, ఇటు ఈ సంబంధము పోతుంది. కూతురు అయినా నీకు చేతులు జోడిస్తున్నాను, ఒప్పుకోమ్మా. తీసుకెళ్ళమ్మా. కూర్చో. ఇంకా చూపులేవండి పంతులు గారు, ఒకసారి చూసి నచ్చిన పిల్లేగా ముహూర్తం పెట్టి లగ్న పత్రిక రాయండి. ఉన్నానమ్మా, లగ్న పత్రిక రాసే ముందు వధువు వారి అభిప్రాయాలు మరొకసారి తెలుసుకోవాలి. కళ్యాణ ఊరుగా ఈ అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా? బలా ఇష్ట. అమ్మా జ్యోతి, మరి నీకో? నాకు ఇష్టం లేదు. ఒకసారి నన్ను కాదని వెళ్లిపోయిన వాళ్ళు ఇవాళ మళ్ళీ ఎందుకు వచ్చారు? నిన్నటి దాకా నక్సలైట్ అయిన మా నాన్న ఇవాళ గాంధీ గారైపోయారా? జ్యోతి, నువ్వు మాట్లాడుకో. ఇదంతా నువ్వు ఆడిస్తున్న డ్రామా. నా మీద ప్రేమ నటిస్తూ నీ కూతురికి శ్రీహరి బావ నుంచి పెళ్లి చేయాలని ప్లాన్ వేశావు. అదేమిటి జ్యోతి, శ్రీహరి బావుంటే నీకు అంత ఇష్టమా? నాకు పెళ్ళంటూ జరిగితే అది బావతోనే. నువ్వు కోరుకుంటే సరిపోతుందా? మరిదికి నీ మీద ప్రేమ ఉండాలిగా. అదిగో వస్తున్నాడుగా, అతన్ని అడిగేద్దాం. ఏమయ్యా శ్రీహరి, నీకు మా అమ్మాయికి జ్యోతికి బెంగళూరు కురాడికి నిశ్చితార్థం చేద్దామని తీర్మానించాం. ఎవరు తీర్మానించారు? పెద్దవాళ్ళం. అయితే ఇప్పుడు ఈ జ్యోతి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఒక్కసారి దాని మొహం మీద నేను వైజయంతినే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పేస్తే ఈ సమస్యకు సమాధానం దొరుకుతుంది. నేను జ్యోతినే పెళ్లి చేసుకుంటాను. శ్రీహరి, పంతులు గారు, వాళ్ళని అవమానపరిచినందుకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. దయచేసి వాళ్ళని తీసుకెళ్ళండి. అయ్యా, అర్థమైంది. బాయ్ ముడుచుకోము. క్షమాపణ చెప్పవలసింది వాళ్ళకు కాదు, మాకు. రమరాంబ, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఒంటి మీద స్పృహతోనే మాట్లాడుతున్నాను. ఊళ్ళో ముత్తైదులను పిలిచి నా కూతురి మొహాన కళ్యాణ బొట్టు పెట్టి కూర్చోపెడితే బొట్టు పోగొట్టుకున్న నీకేం తెలుస్తుంది దాని విలువ? రామరాబు గారు, నోరు పారేసుకోకండి. హద్దు మీరు మాట్లాడుతున్నారు. నువ్వు ఆగన్నయ్య. నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడన్నా చెప్పానా? శ్రీహరి, ఈ ఇంటికి ముందు వచ్చింది నా చెల్లెలు. దాన్ని ఎక్కడ చేసుకుంటావన్న అసూయతో శ్యామల తన చెల్లెల్ని ఇంటికి తీసుకొచ్చింది. వాళ్ళ నాన్న ఉన్నవాడిని దోచుకుంటాడు, ఈ అక్క చెల్లెలు అయిన వాళ్ళ మధ్య చిచ్చు పెడతారు. ప్రమీల,
నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నా పిల్లని నోరు మూసుకోమంటాను నువ్వెవడిరా? చిన్నాడా చిన్న చేసి నన్ను ఆడిస్తున్నారు. చిన్నాడు కాక ఇంకేమిట్రా? నువ్వు తాగుబోతువై తిరుగుతుంటే అన్ని పనులు నెత్తిన వేసుకుని గొడ్డులా పనిచేస్తున్న పెద్ద మనిషిరా మీ అన్న. పెద్ద మనిషి ఉమ్మడి సొమ్ము ఖర్చు పెట్టి దేశాలు తిరిగి వచ్చే పెద్ద మనిషి. నా పెళ్ళం పుట్టినకంతా వచ్చింది, ఈవిడ పసుపు తాడుతో వచ్చింది. ఇవాళ దీనికి ఎంత బంగారం ఉందో ఆవిడకి అంతే ఉంది. ఎక్కడి నుంచి కొనాలా బంగారం? ఉమ్మడి సొమ్ముతో కాదా? ఒరేయ్, నువ్వు నోరు మూస్తావా చెంప పగలగొట్టమంటావా? నీకోసారి చెప్పాను, మళ్ళీ చేయెత్తావంటే ముందు నీ చెంప పగలు కొడతాను. ఇంకా ఎందుకండి? మీకు బాగా నెప్పి చెప్పారు. అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి మీ మీద దండయాత్ర చేస్తున్నారు. వైజంతి, ఇంకా ఎందుకే సిగ్గు లేకుండా నిలబడతావు? రాపోదా. ఆగమ్మా, నేను నీతో వస్తున్నాను. తోడికోళ్లు తోడుగా ఉంటుందనుకున్నాను, కానీ కిలో గోతులు తవ్వుతుందనుకోలేదు. నా ముగుడిని ఒక తాగుబోతుగా అసముద్దుడుగా చూసే ఇంట్లో ఒక క్షణం కూడా నేను ఉండను. పదండి. ఏలుకోండి రా, ఏలుకోండి. పెద్దవాడి కుటుంబాన్ని మీరే ఏలుకోండి. ఆపండి. అన్నయ్య అన్నయ్య వదిన ఆగండి, వెళ్ళకండి అన్నయ్య. నువ్వేం మర్యాద చేసావు నాగలరా? నా అత్తను అవమానించావు, నా భార్య కన్నీళ్ళు తెప్పించావు, నా భర్తలకు ఆశలు పెట్టి ప్లేట్ ఫిరాయించావు. రేయ్, నీకు అన్నయ్య ఉన్నాడేమో కానీ ఈ రోజు నుంచి నాకు అన్నయ్య లేడు, తమ్ముడు లేడు. శ్రీహరి, పెద్ద వెంకటరాయుడు చిన్న కొడక, చిన్న వెంకటరాయుడు పెద్ద కొడుకుని చెప్తున్నాను. ఏమని తొడగొట్టావురా? మీ అన్నదమ్ముల్ని ఎవ్వరూ విడదీయలేరన్నావుగా? మరిప్పుడు మీ కుటుంబాన్ని బద్దలు కొట్టింది ఎవరో? నువ్వు. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది ఎవరో? నువ్వు. తమ్ముడు వీరభద్ర అన్నా, ఈ రోజు నుంచి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, మనం నలుగురం. పాపం కృష్ణమూర్తి ఉండటానికి ఇల్లు లేదు. మనం ఏనాడో మూసివేసిన ఆ ఇంటి తాళాలు ఎలాగివ్వు? కృష్ణమూర్తి, ఒకనాడి రెండేళ్ల మధ్య గోడ ఎలా వచ్చిందో అలాగే ఈ రోజు నీకు నీ వాళ్ళకి మధ్య అడ్డు గోడ వచ్చింది. ఇవిగో తాళాలు. తీసుకుంటే నువ్వు నాకు మూడో తమ్ముడివి, దశరథ పుత్రుల్లా నలుగురం అవుతాం. తీసుకోకపోతే పెద వెంకటరాయుడు కుటుంబంలో ఏకాకివైపోతావు. నిర్ణయించుకో. వర్కౌట్ అయిందన్నో.